దైవ జనాంగమా, మరి ఈరోజు చాలా ప్రత్యేకమైన దినం. దీన్ని ప్రపంచమంతా పెంతుకోస్తు దినముగా సంఘాలలో జరుపుకుంటారు. ప్రాముఖ్యముగా ప్రార్థనా దినోత్సవముగా ఈ దినాన్ని అందరూ కూడా జరుపుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రార్థనా దినముగా ప్రపంచమంతా ఆయా సంఘాల్లో ఈ రోజును వారు చక్కగా జరుపుకుంటూ ఉంటారు. మరి ఈరోజు మనం ప్రార్థన గురించి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి, ఆత్మీయ జీవితానికి చాలా విలువైనది. ప్రార్థన ఊపిరి లాంటిది అంటాడు ఒక భక్తుడు. ప్రార్థన లేకపోతే ఒక విశ్వాసి ఆత్మీయ జీవితంలో చనిపోయిన వారితో సమానమని ఇంకొక ఆయన అంటాడు. ప్రార్థన అనేది చాలా ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే ప్రార్థన అనేది చాలా విలువైనదని ఇంకొక భక్తుడు సెలవించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రార్థన అనే మాటను హెబ్రీ భాషలో ఏమంటారంటే ప్రసూకే అని అంటారు. ఈ ప్రసూకే అనే మాటకు అర్థం ఏమిటంటే సృష్టికర్త అయిన దేవుడితో సృష్టించబడిన సృష్టము, ఆయనతో మాట్లాడాలి ప్రార్థన అంటారు. ఆత్మీయ జీవితంలో కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే క్రైస్తవులకు లేదా మనకు దేవుడిని వెంబడించే వారికి ప్రార్థన వాక్యము అనేది విశ్వాస లాంటిది. కాబట్టి ప్రార్థన చాలా విలువైనది. ప్రార్థన లేని క్రైస్తవుడు చచ్చిన వారితో సమానం. ప్రార్థన లేని క్రైస్తవుడు వారి ఆత్మీయ జీవితంలో పతనాస్థితికి వెళ్ళిపోయిన వారిని అర్థం. ప్రార్థన చేయలేని క్రైస్తవుడు తన సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నాడని అర్థం. ప్రార్థన చేయలేని క్రైస్తవుడు దేవుని చిత్తాన్ని ఎరగలేదన్నట్టుగా ఇది చెప్తూ ఉన్నది. ప్రార్థన చేయలేనటువంటి క్రైస్తవులు వారు దేవునికి దూరం అయిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎంతమందిలో అయితే ప్రార్థనా జీవితం లేదో దేవునికి దూరం అయిపోయి లోకానికి దగ్గరగా మనం బ్రతుకుతున్నట్టు లెక్క. అందుకనే క్రైస్తవుడికి ఊపిరి, క్రైస్తవుడికి ఆత్మానందము కలుగు చేయనది ప్రార్థన. ఈ లోకంలో దేన్నైనా మనము నెగ్లెక్ట్ చేయొచ్చు, కానీ ప్రార్థనను మాత్రం మనం నెగ్లెక్ట్ చేయకూడదు. దేవుని సన్నిధిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఏమైనా ఒకరోజు తిండి మానేసినా పర్వాలేదు, లేదా కొత్త వస్త్రాలు కొనుక్కోకపోయినా పర్వాలేదు, లేదా ఇంకొకటి ఏ ప్రాముఖ్యమైన పని మనం చేయలేకపోయినా పర్వాలేదు, కానీ ప్రార్థన అనేది మన జీవితంలో మనం మర్చిపోతే మనం సర్వము కోల్పోతామంటాడు. ఒక ఆయన అంటాడు, మనీ మేక్స్ మనీ థింగ్స్, కానీ ప్రార్థన ప్రేయర్ మేక్స్ ఆల్ థింగ్స్ అని చెప్పాడు ఆయన. అంటే ధనము చేత కొన్ని మాత్రమే మనం చేయగలం. నీ చేతిలో ధనం ఉంటే, అధికారం ఉంటే కొంతవరకే చేయగలం, కానీ ప్రార్థన సమస్త కార్యాలు జరిగించగలదని ఒక భక్తుడు చెప్పాడు. ఇంతకీ ప్రార్థన గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అసలు ప్రార్థనకి మనం వెళితే ప్రార్థనలో ఉన్న మేలేమిటి? నీవు ఒంటరిగా గదిలోనో లేదా సంఘంలోనో ఒంటరిగా ఉండి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు, దేవునితో నువ్వు కలుసుకున్నప్పుడు అసలు ఏం జరుగుతుంది? ప్రార్థన వల్ల మేలేమిటి? ఏం జరుగుతుంది? ప్రార్థన చేయడంలో మనకి ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే ఒక భక్తుడు ఈ విషయాన్ని చెప్పాడు. నెంబర్ 1, ప్రార్థన అంట దేవుని యొక్క సన్నిధిని మనకి దగ్గరగా చేస్తుందంట. రెండవది, ప్రార్థన అంట దేవుని యొక్క చిరునవ్వులు చిందించే ఆయన ముఖాన్ని చూసేటువంటి భాగ్యాన్ని కలిగిస్తుందట ప్రార్థన. మరి ప్రార్థన ఇంకేం చేస్తుంది? ప్రార్థన అంట ఆయన మధురమైన స్వరాన్ని వినేటట్టుగా చేస్తుందట ప్రార్థన. నాలుగవదిగా, ఆయన స్పర్శను మన జీవితంలో తాకేటట్టుగా చేస్తుందట ప్రార్థన. ఐదవదిగా, ఆయన యొక్క అనంతమైనటువంటి బలాన్ని లేదా శక్తిని పొందుకునేటట్టుగా చేస్తుందట ప్రార్థన. ఈ ప్రార్థన మన జీవితంలో ఈ 5 కార్యాలు చేస్తుంది. ఎవరికి చేస్తుంది అని అంటే, ఎవరైతే ప్రార్థన చేయడానికి ఒక గదిలోకి వెళతారో,
ఎవరైతే ప్రార్థన చేయడానికి ఏకాంతముగా వెళతారో, ఎవరైతే దేవుని సన్నిధిని ప్రేమించి ప్రార్థనకు వస్తారో, వారి జీవితంలో ఈ 5 కార్యాలు దేవుడు జరిగిస్తారంటండి. ప్రార్థన చేయలేని వారికి, ప్రార్థన జీవితం లేని వారికి, ప్రార్థన నెగ్లెక్ట్ చేయని వారికి, ప్రార్థన జోలికే వెళ్ళని వారికి నేను చెప్పిన 5 విషయాలు వారి జీవితాల్లో జరగవచ్చు. మనం అనుకుంటున్నాం మనం ఏదో కార్యం సాధించాలన్నా, దేవుని యొక్క ముఖాన్ని చూడాలన్నా, ఆయన స్పర్శను మనం తాకాలన్నా, ఆయన స్వరాన్ని మనం వినాలన్నా, ఆయన చిరునవ్వులు చిందించి ఆయన ముఖాన్ని చూడాలన్నా ఖచ్చితంగా మనం దేవునితో ప్రార్థనలో గడపాలంటే. ఇంకొక అద్భుతమైన మాట ఏంటి చెప్పంటారా? ప్రార్థన చేయడానికంటే, ప్రార్థన చేయడానికి మనం బయలుదేరితేనంటండి, మనకంటే ఆ స్థానంలో మన యేసు ప్రభువారు మన కొరకు ఎదురు చూస్తారంటండి. అంటే ప్రార్థనకు అంత విలువిస్తారంట యేసయ్య. అంటే నా బిడ్డ వస్తుంది, నా కొరకు ఖచ్చితంగా ఈరోజు నాతో మాట్లాడుతుంది, నాతో ముచ్చటిస్తుంది, నాతో తన విషయాలన్నీ చెప్తుంది, తనకున్న బాధ అంతా చెప్తుంది, తనకున్న కష్టమంతా చెప్తుంది. ఆమె చెప్పిన ప్రతి మాట నేను విని ఆమెకి నేను సహాయం చేస్తానని నీవు ప్రార్థనకి వెళ్ళి ఆ స్థలంలోకి నీకంటే ముందుగా ఆయన వెళ్ళి అక్కడ ఉంటారంట, నీ కొరకు ఎదురు చూస్తారంట నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునగాక. బాధాకరమైన విషయం ఏంటి చెప్పమంటారా? మనం అన్ని పనులు చేస్తాం కానీ ప్రార్థన మాత్రం చేయలేకపోతున్నాం. బిడ్డ, ప్రార్థన చేసేవారిలో గర్వం ఉండదండి. ప్రార్థన చేసేవారిలో నేనే గొప్ప నా అహంభావం ఉండదండి. ప్రార్థన చేసేవారిలో తగ్గింపు జీవితం ఉంటుందండి. ప్రార్థన చేసేవారిలో దేవునికి లోబడే తత్వం ఉంటుందండి. ప్రార్థన చేసేవారిలో దేవుణ్ణి గౌరవించే తత్వం ఉంటుందండి. ప్రార్థన చేయలేకపోతున్నాం కాబట్టి మనము దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నాం. ప్రార్థన చేయలేకపోతున్నాం కాబట్టి దేవుని చాలా చులకనగా తీసుకుంటున్నాం. ప్రార్థన చేయలేకపోతున్నాం కాబట్టి దేవుడు అంటే మనకి చాలా తేలికగా మనం తీసుకుంటూ ఉన్నాం. అందుకనే ప్రపంచాన్ని కదిలించిన దైవ సేవకులందరూ కూడా, ప్రపంచాన్ని కదిలించినటువంటి గొప్ప గొప్ప దైవజనులు అందరూ కూడా వారి జీవితం ఎక్కువ కాలము ప్రార్థనలోనే గడిపారు. మార్టిన్ లూథర్ గారు ఆయన అన్నాడు, నేను 24 గంటలు చాలా గంటలు నేను పని చేయాలి. ఈ అన్ని గంటలు నేను పని చేయాలి అంటే ఖచ్చితంగా నా దేవునితో ఉదయకాల సమయంలో 3 నుంచి 4 గంటలు నేను నా దేవునితో గడపాలి, ప్రార్థనతో గడపాలని చెప్పాడు ఆయన. రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క తప్పుడు సిద్ధాంతాలను ఏకరువు పెంచి, అది తప్పుడు సిద్ధాంతాలని చెప్పి సత్యములోకి నడిపించిన మహా దీశాలి, మహా క్రైస్తవ ఒక లెజెండ్ అని చెప్పొచ్చు ఆయన్ని. అందుకనే మార్టిన్ లూథర్ గారి పేరు మీదనే లూథరన్ సంఘాలన్నీ కూడా ఈ ప్రపంచంలో స్థాపించబడ్డాయి. ఇంకా చాలా మంది మన ఇండియన్ యేసుక్రీస్తుగా పిలువబడుతున్న సాధు సుందర్ సింగ్ గారు ఆయన అంటాడు, రాత్రంతా కూడా నా దేవుని సన్నిధిలో గడపడం అంటే నాకు చాలా సంతోషం అంటాడు ఆయన. అంత గొప్ప మహానుభావుడు. ఇంకొక ఆయన అంటాడు, కగావా అనేటువంటి జపాన్ యొక్క క్రైస్తవ నాయకుడు అంటాడు, నేను ఎక్కువ చామునే లేచి 2 గంటల నుంచి నేను ప్రార్థన చేయకపోతే కనుక నా జీవితంలో మనశ్శాంతి లేదని చెప్తాడు. కగావా అనేటువంటి ఆ క్రైస్తవ నాయకుడు హడ్సన్ టేలర్ అనేటువంటి దైవజనుడు చైనా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. ఆయన అన్నీ మాట్లాడు చెప్పంటారా? ఆ చైనాలో పుట్టిన సామెతలు చెప్పంటారా? హడ్సన్ టేలర్ ప్రార్థన చేయకుండా చైనా దేశంలో సూర్యుడు ఉదయించడని చెప్పారు. ఇంకొక దైవజనుడు చెప్పిన గొప్ప సంగతి చెప్పంటారా? జాన్ హై. ఈయన ఏమని పిలుస్తారంటే ప్రార్థనాపరుడు అని పిలుస్తారు. ఈ జాన్ హై అనే ఆయన తన జీవితమే ప్రార్థనగా మార్చుకున్నవాడు. ఆయన గదిలోనికి వెళ్ళి ప్రార్థనకు మోకరించిన తర్వాత చాలాసేపు అయిన తర్వాత ఆయన బయటికి రాకపోయేసరికి ఆయన కోసం ఎదురు చూస్తున్న బయట ఉన్న ప్రజలు చెనేవారంట. అసలు ఈ లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడా, ఏమైనా పనులు చేస్తున్నాడని తలుపు సందులో నుంచి కిటికీ సందులో నుంచి చూసినప్పుడు ఆయన ప్రార్థన ప్రభావం వీళ్ళ తాకినప్పుడు వీళ్ళు అక్కడికక్కడే మోకరించి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసేవారట.
ఈఎం బౌన్స్ అనేటువంటి ఒక దైవజనుడు చెప్పాడు, ఈనాడు క్రైస్తవ సంఘాల్లో మెరుగుట్లు కలిపే లైట్ల కన్నా, ప్రసంగాలు చేసే ప్రసంగికుల కన్నా, ఆరాధన చేసే ఆరాధికుల కన్నా, గొప్ప గొప్ప వాయిద్యాలు వాయించే వాళ్ళ కన్నా, లైవ్ స్ట్రీమ్ ఇచ్చే వాళ్ళ కన్నా, గొప్ప గొప్ప క్రైస్తవ అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి నాయకులు సంఘాల్లో ఉండే కన్నా క్రైస్తవ సంఘాల్లో ప్రార్థనా పరులు అనేవారు ఉండాలి. అది ఉంటేనే సంఘముగా పిలువబడుతుందని ఈఎం బాక్స్ అనేటువంటి దైవజనుడు చెప్పాడు. కొరిటన్ బ్రూ అనేటువంటి ఒక దైవజనుడు చెప్పాడు, క్రైస్తవులట ఏదైనా కార్యము జరిగించాలని ప్రణాళికలు రచించినప్పుడు అంటండి, ఆ యొక్క సాతానంట మనం చూసి పక్కపక్క నవ్వుతాడంట. అయ్యో ఈ పనులు జరగలేదని చెప్పి మనం అటు ఇటు తిరుగుతున్నప్పుడు వాడు ఇంకా పగలబడి నవ్వుతాడంట. ఎప్పుడైతే కార్యాలు మనం ప్రారంభించబడిన క్రైస్తవ సంఘం మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే సాతాను గడగడ ఉనికిపోతాడంట. నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థనలో ఎప్పుడు దేవుడు వింటాడో తెలియదు, కానీ ఏదో ఒక దినాన నా ప్రార్థన దేవుడు వింటాడన్న సంగతి నాకు తెలుసని చెప్పాడు. నాకు ఖచ్చితంగా నేను చేసిన ప్రార్థనకు జవాబు ఇప్పుడు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా జవాబు వస్తుందన్న సంగతి నాకు తెలిసి అంటాడు. నేను అనుకున్న రీతిలో నాకు ప్రతిఫలం రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు అనుకున్న టైంలో నాకు ప్రతిఫలం ఇస్తాడని వెన్హామ్ అనేటువంటి దైవజనుడు చెప్పాడు. ప్రార్థన గురించి ప్రపంచ గతినే మార్చినటువంటి చాలా చాలా గొప్ప మంది దైవజనులు మనం చూస్తాం. స్విగిల్ వర్డ్స్ అనేటువంటి దైవజనుడు ఎంతోమంది చచ్చిన శవాలను పైకి లేపినవాడు. ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తే మరణించిన వారు కూడా సజీవంగా పైకి లేచిన వారు దేవుని బిడ్డలారా. ఆయన అంటాడు, తన జీవితం అంతా తన బ్రతుకంతా కూడా ప్రార్థనలోనే గడిపాడంట స్విగిల్స్ వర్డ్. ఇక భక్త సింగ్ గారు మనం ఉన్న దినాల్లో బ్రతికి చనిపోయిన గొప్ప దైవజనుడు. ఆయన ఆ వయసులో కూడా మోకరించి ప్రార్థన చేయగా, ఆయన ప్రసంగానికి వెళుతున్నాను అనగా ప్రసంగానికి వెళుతున్న సమయంలో ఆరోగ్యం బాగోకపోయినా ఆయన ఎంతో వృద్ధాప్యంలో ఉన్న మోకరించి ప్రార్థన చేశాడు. కొన్ని లక్షల సంఘాలను కట్టినటువంటి దైవజనుడు భక్త సింగ్ గారు. ప్రపంచ గతినే మార్చారండి ఈ ప్రార్థన చేయటం వల్ల. సంగమా, ఒక మంచి మాట చెప్తున్నాను. ఒక దైవజనుడు అన్నాడు, గొప్ప గొప్ప సంఘాలు ఇచ్చేటువంటి విశ్వాసులు ఉండే సంఘము గొప్ప సంఘము కాదట, లేదా కారుల్లో వచ్చేటువంటి విశ్వాసులు ఉన్న సంఘము గొప్ప సంఘము కాదట, ఏసీ బిల్డింగులు ఉన్నటువంటి సంఘము గొప్ప సంఘము కాదట, లేదా రాజకీయ నాయకులతో ఉన్నటువంటి సంఘము గొప్ప సంఘము కాదట, బాగా చదువుకున్న వారు ఉన్న సంఘము గొప్ప సంఘము కాదట. మరి ఏ సంఘము గొప్పది అని అంటే గనక, ప్రార్థించేటువంటి విశ్వాసులు ఏ సంఘములో, ప్రార్థనాపరులు అనేవారు ఏ సంఘములో ఉంటారో ఆ సంఘమే గొప్ప సంఘం అని ఒక దైవజనుడు చెప్పాడు. ఇంకొక దైవజనుడు చెప్పాడు, కావలిస్తే 100 మంది ప్రసంగికులను తయారు చేయొచ్చు, కానీ ఒక ప్రార్థనాపరులను తయారు చేయడం చాలా కష్టమని చెప్పాడు. అవసరమైతే 1000 మంది సాక్ష్యం చెప్పేవారిని తయారు చేయొచ్చు, కానీ మోకరించి నిరంతరముగా ప్రార్థించే ప్రార్థనాపరులను తయారు చేయడం చాలా కష్టమని చెప్పాడు. ఈనాడు సంఘాలు పతనమైపోవడానికి గల కారణం, ఈనాడు కుటుంబాలు నాశనం అయిపోవడానికి గల కారణం, ఈనాడు వ్యక్తిగత జీవితంలో దిగజారిపోవడానికి గల కారణం, ఈనాడు మన కుటుంబాల్లో శోధకుడు శోధించడానికి గల కారణం, ఈనాడు మన జీవితాల్లో సమాధానం లేకుండా పోవడానికి గల కారణం, మన జీవితాల్లో ఆరోగ్యాలు లేకుండా పోవడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? ప్రతి కుటుంబాల్లో సంఘాల్లో ప్రార్థన అనేది లేకుండా పోయింది దేవుని బిడ్డలారా. ప్రార్థన చేయలేకపోతున్నాం, ప్రార్థన లేకుండా పోయింది. ప్రార్థన ఎప్పుడైతే నీలో కొరవడిందో సాతాను నీ కుటుంబంలో ప్రవేశిస్తాడు. సాతానుగాడు ఎప్పుడైతే మన కుటుంబంలోనికి ప్రవేశించాడో వాడు చాలా రకాలైన శోధనలతో మన జీవితాలను నాశనం చేస్తాడు. అందుకే మనకంటే పూర్వీకులు, మనకంటే ఆత్మీయులు, మనకంటే గొప్పవారు, బైబిల్ గ్రంథంలో ఉన్నవారు ప్రార్థన యొక్క విలువ ఏమిటో తెలుసు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రార్థన అనగా
ఎబ్రీ భాషలో నేను చెప్పాను ప్రసూకే అనగా సృష్టించబడిన వాడు సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడడమే ప్రార్థన. మరి ఈ ప్రార్థన ఎలాగూ చేయాలో బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారే చెప్పారు, అపోస్తలులు చెప్పారు, శిష్యులు చెప్పారు. ఎలాగూ చేస్తున్నాం మనం ప్రార్థన? ఆదివారం ఒక్కటే ప్రార్థన కాదండి. ఆదివారం 2 గంటలు మనం దేవుని మందిరంలో ఉంటాం, ఇది ప్రార్థన కాదు. నిరంతరము ప్రతిరోజు ప్రతి విశ్వాసి తన వ్యక్తిగత జీవితంలో మినిమం 2.5 గంటలు లేదా 1 గంట అయినా వ్యక్తిగత ప్రార్థన మనం చేయాలి. ఈ వ్యక్తిగత ప్రార్థన చేయకపోతే మన కుటుంబాల్లో నెమ్మది, సమాధానము, ఆశీర్వాదము, కాపుదల ఉండదు. మరి ప్రార్థన ఎలాగూ చేయాలి? నెంబర్ 1 చూద్దామా? తీయండి. నా ప్రభువారు చెప్పారు ప్రార్థన ఎలాగూ చేయాలంటే లూకా శుభవార్త 18వ అధ్యాయం 1వ వచనం తీయండి. లూకా శుభవార్త 18వ అధ్యాయం 1వ వచనం. ఎలాగూ చేయాలి? వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. వినండి. నెంబర్ 1 ప్రార్థన మనం ఎలాగూ చేయాలంట అని అంటే విసుగక ప్రార్థన చేయాలి. ఇంకొక బాధాకరమైన విషయం చెప్పమంటారా? క్రైస్తవ జీవితములో, మన ఆత్మీయ జీవితములో, సంఘ జీవితములో బాగా బోరు కొట్టి విసుగొచ్చేటువంటిది ఏదైనా ఉందంటే అది ప్రార్థనే. ఎందుకో చెప్పమంటారా? ప్రార్థనలో ఉన్న విలువేంటో నీకు తెలియదు. ప్రార్థన చేస్తే ఎలాగూ దీవించబడతామో మనం మర్చిపోయాం. ప్రార్థనలో దేవుని ముఖం చూస్తామన్నటువంటి సంగతి మర్చిపోయాం. ప్రార్థనలో నేను ఆదరించబడతానన్న సంగతి మర్చిపోయావు. ప్రార్థనలో దేవుడు నన్ను తాకుతాడు, నాకు బలం ఇస్తాడు, నాకు జయమిస్తాడన్న సంగతి మర్చిపోయాం. ఎప్పుడైతే ఇవన్నీ మర్చిపోయావో ప్రార్థన నీకు ఎలాగైపోయిందంటే విసుగుదలగా మారిపోయింది. ప్రార్థన నీకు ఎలాగో మారిపోయిందంటే బోర్ కొట్టేస్తుంది. ప్రార్థన నీకు ఎలాగ ఉందంటే చిరాకుగా ఉంది. అందుకే మన జీవితాలు చిరాకుగా మారిపోతున్నాయి. అందుకే మన జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి బిడ్డలారా. అందుకే ఈ సమయంలో నా ప్రభువారు చెప్పారు విసుగక ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో విసుగుపోకూడదు. మీరు ఎక్కడికి వెళ్ళినా విసుగుపోరు. ఎందుకో దేవుని మందిరానికి వస్తే విసుగుదలగా అనిపిస్తుంది. ఎందుకనో ప్రార్థన అంటేనే మనకు విసుగుదలగా అనిపిస్తుంది. దేంట్లో విసుగుపోయినా పర్లేదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థనలు అంట మనం అంట విసుగుపోకూడదటండి. ఆ కింద ఉపమానం చెప్తాడు. విసుగుపోకుండా మనము ప్రార్థన చేసేనంట. మన తండ్రి అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, ఒక విధవరాలు ఉంది, ఆమెకు అన్యాయం జరిగిందట. ఆ ఊరిలో ఒక అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడంట. వాడు దేవునికి భయపడ్డు, ఎవరికి భయపడ్డు. వాడు దేవునికి భయపడిన వాడు, ఎవరికి భయపడిన వాడు. అందులోనూ వాడుకున్న డిగ్రీ ఏంటంటే వాడు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి. ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు ఒక విధవరాలు, అయ్యా నాకు న్యాయం తీర్చండి, నాకు నా పొరుగు వారికి న్యాయం తీర్చండి, నేను చాలా అన్యాయం అయిపోయాను అయ్యని మాటి మాటికి ఆ ఇంటికి వెళుతుందట. మాటి మాటికి ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళుతుందో వాడికట్ట చిరాకు వచ్చిందంట, విసుగుదల వచ్చిందంట. ఇదేంటి ఈవిడ, నేను దేవుడికి భయపడను, ఎవరికి భయపడను కదా, ఈ వచ్చి మాటి మాటికి నన్ను శోధిస్తుందేంటి, నాకు చిరాకు కలిగిస్తుంది, ఏదోలాగా ఈమెకు న్యాయము తీర్చాలి, న్యాయం తీర్చి గొడవ నేను వదిలించుకోవాలి, ఈమె బారి నుండి తప్పించుకోవాలని అనుకున్నాడట అతను. అప్పుడు నా యేసుప్రభు వారు అంటారు, దేవునికి భయపడని వాడు, ఎవరిని లెక్క చేయని వాడు, ఒక విధవరాలు వెళ్ళి మాటి మాటికి వెళ్ళి అతన్ని శోధిస్తున్నప్పుడు, అడుగుతున్నప్పుడు అతను మనస్సు కరిగి ఏదో ఒకలాగా ఈమెకు న్యాయం తీరిస్తే ఈమె గొడవ నాకు ఉండదని ఎలాగైతే అతను అనుకున్నాడో, తన మనసులో అనుకున్నాడో, మరి మీరు ప్రార్థన చేస్తే మాటికి దేవుని సన్నిధిలో మీరు అడిగితే గనక పరలోకపు తండ్రి మీ ప్రార్థనకు జవాబు ఇవ్వడా అని నా ప్రభువారు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మొదటి రోజు ప్రార్థన చేసావు, జవాబు రాలా. రెండవ రోజు ప్రార్థన చేసావు, జవాబు రాలా.
3వ రోజు చేసావు, 4వ రోజు చేసావు, 5వ రోజు చేసావు, సంవత్సరం చేసావు, 2 సంవత్సరాలు చేసావు. ఈ చేస్తున్నప్పుడు అట్టండి మనం అట్టండి విసుగుపోకూడదటండి. మనం విసుగుపోకూడదట. విసకగా మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. తెలుసు కదా, మన సురేఫ్ అనే ఒక స్త్రీ ఉంది. ఆమె కూతురికి దెయ్యం పట్టింది. చాలా చోట్లకి వెళ్ళింది, చాలామందిని అడిగింది, ఎవ్వరూ ఆమెకి సహాయం చేయలేదు. ఆమె రాజవంశానికి సంబంధించిన స్త్రీ, చాలా గొప్ప స్త్రీ. ఆమె అసలు కావలిస్తే కాళ్ళు బయటకు పెట్టని స్త్రీ. అంత రాజవంశంలో పుట్టిన స్త్రీ యేసు అలాగూ వస్తున్నాడని తెలిసి ఆమె కూతుర్ని బ్రతికించుకోవాలన్న ఆశతో ఆమె ఏం చేసిందో చెప్పమంటారా? యేసు వెనకాల కేకలేసుకుంటూ వెళ్ళింది. శిష్యులు అన్నారు, పక్కవాళ్ళు అన్నారు, ఎందుకమ్మా బోధకుడు నువ్వు బాధ పెడుతున్నావు, మాట్లాడుకు అని చెప్పి ఆమెను చాలామంది నివారించారు, చాలామంది వారించారు. అయినా ఆమె మాట వినలా. వినండి, ఓపికతో సహనముతో నా కూతురు బ్రతకాలన్న ఆశతో వెళ్ళిపోతున్న యేసయ్య వెంబడి పడి కేకలు వేస్తుండగా యేసు ప్రభువు వారు ఆగారు. ఆగిన ఆమెను దగ్గరికి పిలవమని చెప్పారు. పిలిచి అన్నాడు, అమ్మా నీకు నేను కార్యము చేయలేనమ్మా అన్నాడు. అమ్మా నేను నీ కార్యము చేయలేను. ఆగి పిలిచినవాడు నా కేకలు విని నాకు సహాయము చేస్తాడు అనుకుంటే నాకు సహాయము చేయలేడు అంటున్నాడేంటి అని బాధపడలా. నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా నన్ను చేయనంటున్నాడేంటి అని విసుగుపోలా. అలాగే ఉంది. అంటాడు, అమ్మ పిల్లల రొట్టె ముక్కలు తీసి ఎవరికి వేయకూడదు? కుక్కలకు వేయకూడదు కదమ్మా అంటాడు. అంటే ఆ తల్లిని దేంతో పోల్చాడు చెప్పండి? కుక్కతో పోల్చాడు. అంటే వినండి, రొట్టె ముక్క అనగా దేవుని యొక్క ఆశీర్వాదం. రొట్టె ముక్క అనగా దేవుని యొక్క ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, మీకు తెలుసా, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దేవుడు ఇశ్రాయేలును మార్చాడు. యేసుప్రభువు వారు అంటాడు, ఆశీర్వాదమైన, స్వస్థత అయినా, దీవెనైనా, మేలైన ఇశ్రాయేలు ప్రజలకే తప్ప అన్యులైన మీకు కాదు అంటాడు. యేసయ్యను నమ్ముకున్న మనకు కూడా ఇదేనండి. యేసు ప్రభువును నమ్ముకున్న మనకు కూడా ఆశీర్వాదమైన, స్వస్థత అయినా, మేలైన, దీవెనైనా, కృపైనా ఏదైనా యేసయ్యను నమ్ముకున్న బిడ్డలకే దేవుడిస్తాడు. అన్యులకు ఆ కృపనివ్వడు. ఎగ్జాక్ట్గా యేసు ప్రభు వారు, అమ్మా ఈ ఆశీర్వాదం యూదులది, ఈ రొట్టు మొక్క యూదులది, ఇది తీసి నీకు వెయ్యనమ్మా అంటే ఆమె అంటది, చాలా అద్భుతమైన విశ్వాసం అండి, చాలా సహనం అండి, చాలా ఓర్పు అండి. ఆమె అంటది, అయ్యా యజమానుడు బల్ల మీద నుంచి పడ్డ రొట్టె మొక్కలను తినటానికి కుక్క పిల్లలకు యోగ్యులే కదా ప్రభువా అంటది. ఆ మాటకి సర్వలోకనాథుడైన యేసయ్య హృదయం కరిగిపోయిందండి. దేవుని బిడ్డలారా, వెంటనే చుట్టూ చూసి అంటాడు, ఈమెకున్న విశ్వాసం, ఈమెకున్న ఓర్పు శిష్యులారా మీలో ఎవ్వరికి లేదు. ఎల్లమ్మా నీ కూతురు బాగైందని చెప్తాడు. ఆమె తిరిగి ఇంటికి వెళ్ళే సమయానికి యేసు ప్రభు వారు ఏ గడియలో బాగుపడద్దని చెప్పారు, అదే గడియలో కూతురు బాగై స్వస్థపరచబడి నిలబడింది. దేవుని బిడ్డలారా, యేసయ్యకి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచేది యేసయ్య వాక్యం. నిన్ను స్వస్థపరిచేది విసుగక మనము ప్రార్థన చేయగలిగితే, విసుగుపోకుండా నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితముగా నా ప్రభువు నిన్ను స్వస్థపరిచేవాడయ్యున్నాడు. రెండవదిగా చూద్దాం దేని బిడ్డలారా. రెండవది చూడండి, మొట్టమొదటిగా విసుగక ప్రార్థన చేయడం అయితే, రెండవదిగా మెలకువగా ప్రార్థన చేయడం. రెండవది మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. చూడండి, మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 40వ వచనం తీయండి. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 40వ వచనం. ఆయన మరల శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? వినండి, మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు ఎలాగుండి ప్రార్థన చేయమన్నాడు? ఇందాక ఎలాగూ ముందేమన్నాడు? విసుగక. ఇప్పుడు ఎలాగూ ప్రార్థన చేయమంటున్నాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. వినండి బిడ్డలారా,
శిష్యులు ఉన్నారే, యేసయ్యను వెంబడించిన వారు ఉన్నారే, యేసును వెంబడించడానికి వారు వ్యాపారం వదిలేశారు, వలలు వదిలేశారు, దోణెలు వదిలేశారు, కుటుంబాన్ని వదిలేశారు, వారి గ్రామాన్ని వదిలేశారు, వారి చుట్టాలను వదిలేశారు, వాళ్ళ బంధువులను వదిలేశారు, సమస్తము వదిలేసి యేసయ్య వెనకాల తిరుగుతున్నారు. బాధాకరమైన విషయం చెప్పమంటారా? అన్నీ వదిలేశారు కానీ వాళ్ళ నిద్రను మాత్రం వదలలేదండి. అన్నీ వదిలేశారు. చుట్టాలను వదిలేశారు, బంధువులు వదిలేశారు, ఆస్తి వదిలేశారు, కుటుంబాలు వదిలేశారు, వారికి ఉన్నటువంటి పొలాలు వదిలేశారు, వారికి ఉన్న దోన్లు వదిలేశారు, వారికి ఉన్నటువంటి వ్యాపారం వదిలేశారు, వారికి ఉన్న వలలు వదిలేశారు, అన్నీ వదిలేశారు. కానీ వీళ్ళు ఏం వదలలేకపోయారంటే నిద్రను వదలలేకపోయారు. అది తాబోరు కొండైనా, రూపాంతరపు కొండైనా, గెత్సమనే తోటైనా, ఎక్కడికి వెళ్ళినా యేసయ్య ప్రార్థన చేస్తుంటే వీళ్ళు వెనకాల ఏం చేయడం మొదలెట్టారు? వీళ్ళు నిద్రపోవడం మొదలెట్టారు. యేసు ప్రభు వారేమో వేదనతో ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ నాయకుడు వేదనతో ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళ నాయకుడు దేవుని యొక్క ముఖ రూపాన్ని ప్రజలకు చూపించాలని రూపాంతరం చెందుతున్నాడు. కానీ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నారు. యేసు ప్రభు వారు అన్నారు, అయ్యా మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండే చేయమన్నాడు ఆయన. రైట్, నీవు నేను శోధనలోనికి ప్రవేశిస్తున్నామంటే ప్రార్థనా సమయంలో మనం నిద్రపోతున్నాం. ప్రార్థించాల్సిన సమయంలో మనం నిద్రపోతున్నాం. అసలు ప్రార్థనే మన జీవితాల్లో లేకుండా పోయింది. యేసయ్య నమ్ముకున్నాం, అందుకే మన జీవితాలు నామకార్థంగా తయారైపోతున్నాయండి. దేవుడు అంటే గౌరవం భక్తి పోతుందండి. ఎప్పుడైతే నీకు ప్రార్థనా జీవితం లేకుండా పోతాదో, ప్రార్థనా జీవితంలో ఎప్పుడైతే నువ్వు దూరం అయిపోతావో, దేవుడంటే ప్రేమ ఉండదండి, దేవుడంటే గౌరవం ఉండదండి, దేవుడంటే భక్తి ఉండదండి, దేవుడంటేనే చులకన భావనగా వచ్చేస్తుందండి. మనం దేనికి ఇష్టపడతామంటే నిద్రపోవడానికి ఇష్టపడతాం తప్ప దేవుని సన్నిధిలో ప్రార్థన మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి ఇష్టపడం. పేతురు ప్రార్థన చేయడం మానేసి ఏం చేయడం మొదలెట్టాడు? శోధనలోకి ప్రవేశించాడా లేదా? ప్రవేశించాడా లేదా? ప్రవేశించాడు. ఇంకో మాట, అద్భుతమైన మాట చెప్పమంటారా? ఎవరి జీవితాల్లో అయితే ప్రార్థనా జీవితం ఉండదో, ప్రార్థనా జీవితం లేని వారి బ్రతుకుల్లో పాత జీవితం మళ్ళీ బయటకు వచ్చేస్తుందట. మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితంలో ప్రార్థన అనేది లేకపోతే గనక, ప్రార్థన చేయకుండా నువ్వు నిద్రపోతే గనక, నీలో ఉన్న పాత స్వభావం ఉందే, ఒకప్పుడు యేసయ్యను నమ్ముకోకముందు ఉందే, ఆ బూతు మాటలు, ఆ కోపం, ఆ ద్వేషం, ఆ అసూయ, కొట్టే విధానం, తిట్టే విధానం, లేకపోతే పాత స్వభావం అంతా బయటకు వచ్చేస్తుందటండి. నేనంటే ఏమిటో నీకు తెలుసా? నేను ఎవరు అనుకుంటున్నావు? నేను ఏమనుకుంటున్నావు? ఈ మాటలన్నీ ఎవరు మాట్లాడతారంటే ప్రార్థన చేయలేని వాళ్ళే మాట్లాడతారటండి. ఇది ఎక్కడికి నడిపిస్తుందో చెప్పమంటారా? యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు వరలో నుంచి కత్తి తీసి ఏం చేశాడు? నరికేశాడు. అంటే నిజంగా పేతురు ప్రార్థన చేసి ఉంటే గనక ఆ పని చేసి ఉండేవాడు కాదు. తర్వాత పేతురు ఇంకొక శోధంలోకి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ఎవరో నేను ఎరగని ఎన్నిసార్లు బొంకాడు? ముమ్మారు బొంకాడు. అంటే దీని ఎందువల్ల జరిగింది అనుకుంటున్నారు అని అంటే, దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయకే శోధనలోకి ప్రవేశించాడు. ప్రార్థన చేయకపోవడం వల్లే నీవు నీ కుటుంబము శోధనలోకి ప్రవేశిస్తుంది. ప్రార్థన చేస్తున్నారా అమ్మ అని అనుకోనంటే పచ్చి అబద్ధం ఆడేస్తారు. నేను చేస్తున్నానండి అయ్యగారు అంటే, ఎక్కడ చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తే నీ పద్ధతి మన నాకు అర్థం కాదా? ఒక దైవ సేవకుడిగా, వివేచన వరం కలిగిన దైవజనుడిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావో లేదో నీ ప్రవర్తనను బట్టి, నీ మాటలను బట్టి, నీ యథార్థతను బట్టి మాకు అర్థం కాదా? మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి, నువ్వు ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి, నువ్వు చూపిస్తున్న గౌరవాన్ని బట్టి, విధేయతను బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావో లేదో మాకు అర్థం కాదా? మేము చెప్పే మాట, నీవు నీ కుటుంబము శోధనలోనికి ప్రవేశించకుండా ఉండునట్లుగా మనం ఏం చేయాలట? మెలకువగా ఉండి ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సిన సమయంలో వచ్చి నిద్రపోతారు. ఇంటి దగ్గర మాత్రం మెలకువగా ఉండాల్సిన, ఇంటి దగ్గర నిద్రపోవాల్సిన టైంలో మెలకువగా ఉండి టీవీలు చూస్తారు. ఎవడు నిద్ర కలగజేస్తాడు?
సాతాను. దేవుని మందిరములో మెలకువగా ఉండి ప్రార్థన చేయాల్సిన మనము ఇక్కడ ప్రార్థన చేయం, లేకపోతే వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేయం. కానీ ప్రార్థన చేయాల్సిన టైంలోనేమో నిద్రపోతాం, నిద్రపోవాల్సిన టైంలోనేమో రాత్రి 11 అయినా 12 అయినా 1 గంట అయినా టీవీ పెట్టుకుని మనం ఏం చేస్తాం, లేదా సెల్ ఫోన్లో మనం ఏం చేస్తాం, చూస్తాం. అందుకనే నా ప్రభువారు అన్నారు, మెలకువగా ఉండి ఏం చేయమన్నాడు ఆయన. నాకు బాధాకరమైన విషయం ఏంటి చెప్పమంటారు, ఆత్మీయ జీవితంలో ఉన్నవాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ప్రార్థన చేయకుండా దిగజారిపోతున్నారు. అది నా బాధ. మూడవదిగా నా ప్రభు అన్నాడు, చూద్దాం ఒకసారి చూద్దామా, గురితో ప్రార్థించమన్నాడు. దేంతో ప్రార్థించాలట చెప్పాలి. దేంతో ప్రార్థించాలి? నెంబర్ 1, ఎలాగూ ప్రార్థన చేయమన్నాడు? విసుగాక. చెప్పండి, అందరూ చెప్పండి. విసుగాక ప్రార్థన చేయవలను. చెప్పండి. మీరు చెబితే కానీ నేను వదిలిపెట్టను. చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎలాగూ ప్రార్థన చేయాలి? ఇంకా కొంచెం స్వరం పెంచండి. రెండవది ఎలాగూ ప్రార్థన చేయాలి? మెలకువగా ఉండి ఏం చేయాలి? మూడవదిగా గురితో ప్రార్థన చేయాలి. గురి కలిగి ప్రార్థన చేయాలి. మరి ప్రభువా నీవు ఉన్నావు నాయన, నీకు వందనాలు నాయన, మరి రాజమండ్రి అంతా ఉంది ప్రభువా, రాజమండ్రిని దీవించంటే కుదరదు. ప్రభువా మరి ఉన్నావు నాయన, మా కుటుంబం అంతా కూడా నువ్వు అంటే కుదరదు. దేనికోసం ప్రార్థన చేస్తున్నావో గురి కలిగి ఏం చేయాలి? మీ బిడ్డకు ఉద్యోగం కావాలి, నీ పిల్లోడికి సంతానంగా, నీ పిల్లకి సంతానం కావాలి, నీకు చాలా విషయాల్లో ఆరోగ్యం కావాలి. దాన్ని గురి కలిగి ప్రార్థన చేయి. ప్రభువా అందరి విషయంలో మేలు చేస్తున్నా, నా కొడుకు విషయంలో మేలు చేయి నాయన. వివాహం కావాలా? వివాహం కొరకు ప్రార్థన చేయి, గురి కలిగి ప్రార్థన చేయి. ప్రార్థన అనేది చాలా స్పెసిఫిక్గా ఉండాలి, చాలా ప్రత్యేకంగా ఉండాలి. ప్రార్థన అనేది కలగాబులకంగా ఉండకూడదు. నీకు తెలుసు నాయన, దేవునికి తెలుసు. దేవునికి తెలియకుండా ఏమీ లేదండి. మీకు అప్పుడప్పుడు అనిపించవచ్చు, ఈ మాట అనిపించవచ్చు, అయ్యగారు దేవుడికి అన్నీ తెలుసు కదండి, మరి నేనెందుకు చెప్పాలండి అని అంటావు. నా హృదయంలో ఉన్నదంతా నీకు తెలుసు కదండి అని అంటావు. కరెక్టే, దేవుడికి తెలుసు. కానీ ఎందుకు చెప్పాలంటే చెప్పంది ఆయన ఏ పని చేయడు. ఎందుకో చెప్పంటావా? అప్పుడప్పుడు నేను చాలా విచిత్రంగా నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రభువా నా కోసం నీకు అన్నీ తెలుసు కదా, మరి నన్ను మరలా ఎందుకు అడగమంటావంటే అడిగేటువంటి అధికారము దేవుడు మనకే ఇచ్చాడు. అందుకనే బైబిల్ అడుగుడి మీకు, తట్టుడి మీకు, తర్వాత వెదకుడి మీకు దొరకను అన్నాడు. అడగాలి. ఎందుకు అడగాలి? భూమి మీద దేవుడు మనకే అధికారం ఇచ్చాడు. ఈ సర్వభూమిని దేవుడు మన చేతుల్లో పెట్టాడు. మనం అడగకుండా దేవుడు ఏ కార్యమో మనం చేయడు. అందుకే బైబిల్ గ్రంథాల్లో చూడండి, పైనుంచి దేవదూతలు పంపించి కార్యాలు ఈ భూలోకములో సువార్తను ప్రకటించడానికి దేవుడు ఒప్పుకోలా. భూలోకములో ఉన్న మన ద్వారానే, మన చేతనే, మన ద్వారానే దేవుడు సువార్త ప్రకటించాడు. అంటే ఒక దైవజనుడు చెప్పాడు, మానవుడు లేకుండా దేవుడు ఏ పని చేయడు, దేవుడు లేకుండా మానవుడు ఏ పని చేయలేడు. వి కెనాట్. మనం అడగాలి దేవుణ్ణి, అడిగితేనే ఇస్తాడు ఆయన. ఆయనకి తెలుసు, ఆయన తెలియకుండా ఏముండదు. ఆయనకు తెలుసు కాబట్టే మనల్ని అడగాలనుకుంటాడు ఆయన. నువ్వు స్పెసిఫిక్గా అడగాలి. ప్రభువా నా కొడుకు ఉద్యోగం, నా కూతురు పెళ్ళి, నా కూతురు యొక్క గర్భఫలం, నా ఇంటిలో నా భర్త, నా కుటుంబం, నా బిడ్డలు అని అందే కాకుండా ఒక స్పెసిఫిక్గా నువ్వు ప్రార్థన చేయాలి. అసలు నీవే ప్రార్థన చేసుకోకపోతే దేవుడు నీకు ఎలాగ అనుగ్రహిస్తాడు? యవనస్తులు, నేను వివాహ వయసుకు వచ్చిన యవనస్తులు చెప్తున్నాను, ప్రార్థన చేయడం మొదలెట్టి వివాహం కొరకు. అయ్యా పలానా భర్త కావాలి, మంచి క్వాలిటీస్ ఉన్నవాడు కావాలి, మంచి ఆత్మీయుడు కావాలి, నువ్వు ప్రార్థన చేయడం మొదలెట్టు. నువ్వు ప్రత్యేకించి ప్రార్థన చేయడం మొదలు పెడితే, నువ్వు అబ్బాయివైనా అమ్మాయివైనా ఖచ్చితంగా నీ ప్రార్థన గురి కలిగిన నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఖచ్చితంగా తగిన సమయంలో దేవుడు తీసుకొస్తాడు. ఉద్యోగ విషయంలో కూడా అంతే, గర్భఫల విషయములు అంతే, వివాహ విషయములు అంతే. ఏ విషయంలోనైనా, వ్యాపారమైన పని అయినా, నీ ఇంటి విషయంలోనైనా గురి కలిగి ప్రార్థన చేయాలి. మొర్దెకై
ఆ సంస్థానాల్లో అన్నిటిలో కూడా అహస్వరోషు యొక్క ఆ సంస్థానాల్లో యూదులను చంపాలని చెప్పి రాజు ఆజ్ఞ శాసనం బయలుదేరితే మొర్దెకై గోనె పట్ట కట్టుకుని బూడిద నెత్తి మీద చల్లుకుని ఉపవాసం ఉండి ఆ ఇశ్రాయేలు యొక్క జాతి నాశనము కాకుండా శాసనము మార్చబడాలని గురి కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. గురి కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇలాగూ తన పినతండ్రి ఉపవాసములో ఉన్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, బూడిద చల్లుకున్నాడని అంతఃపురములో ఉన్నటువంటి హదస్స అంటే ఎస్తేరుకు తెలిసింది. ఎస్తేరు అనుకుంది, అయ్యో నా పినతండ్రి ఆకలితో చచ్చిపోతాడేమో, నా పినతండ్రి ఏమీ లేకుండా అయిపోతాడేమని చెప్పి అంతఃపురములో నుంచి హదస్స రాజవస్త్రాలను, ఆహారాన్ని, సమస్తాన్ని మొర్దెకై దగ్గరకు పంపించింది. మొర్దెకై ఏం చేశాడు చెప్పంటారా? ఆ వచ్చినటువంటి రాజవస్త్రాలను, ఆ యొక్క ఆహార పదార్థాలు తీసి నేలకు కొట్టంటాడు, నేను చచ్చినా పర్వాలేదు, నేను గురి కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు. ఏం గురి కలిగి ప్రార్థన చేయగలుగుతున్నామా మనం? గురి కలిగి ప్రార్థన చేస్తా, నీ గురంతా పక్కోళ్ళ మీద ఉంటుంది. నీ గురంతా పక్కోడు బాగుపడ్డా, పక్కోడు ఏమయ్యాడా, పక్కోళ్ళు ఎలాగైపోయారని ఇలాగే మన బ్రతుకంతా నాశనం చేసుకుంటున్నామే తప్ప నీ జీవితంలో జరగవలసిన కార్యములో, జరగాల్సినటువంటి మేలు విషయంలో, నీ బిడ్డ విషయంలో, నీ కూతురు విషయంలో, నీ కొడుకు విషయంలో, నీ భర్త విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో జరగాల్సినటువంటి దానికి గురి కలిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. మొర్దెకై, హదస్ అంటే ఎస్తేరు, ఆ రాజపురములో సంస్థానాలన్నిటిలో ఇశ్రాయేల్ అందరూ కలిసి మొర్దెకైతో పాటుగా ఎస్తేరుతో పాటుగా గురి కలిగి ప్రార్థన చేయగా దేవుడండి రాజ శాసనాన్ని మార్చేశాడు. దేవుని బిడ్డలారా, యేసయ్యకు మహిమ కలుగునుగాక. రెండు చేతుల పైకి చెబుదామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం మార్చాడు చెప్పండి? రాజు శాసనమునే మార్చేశాడు నా దేవుడు. గురి కలిగి ప్రార్థన చేయి. నువ్వు ఎప్పుడైతే గురి కలిగి ప్రార్థన చేస్తావో ఆ గురి కలిగి చేసిన ప్రార్థనే సమస్తాన్ని మార్చగల దేవుడు. ఇంకో మాటలు చెప్పాలంటే గురి కలిగి చేసిన ప్రార్థన అంటే కథ మొత్తం దేవుడు మార్చేస్తాడట. యేసయ్యకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎలాగూ ప్రార్థన చేయాలట? నెంబర్ 1 ఎలాగూ ప్రార్థన చేయాలి? విసుగక ప్రార్థన చేయాలి. నెంబర్ 2 ఎలాగూ ప్రార్థన చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. నెంబర్ 3 ఎలాగూ ప్రార్థన చేయాలి? గురి కలిగి ప్రార్థన చేయాలి. నెంబర్ 4 ఎలాగ చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలట. ఎలాగండి? ఎడతెగక ప్రార్థన చేయాలి. తీయండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సందకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. యేసయ్యకి స్తోత్రం చెబుదాం ఒకసారి. రెండు చేతులపైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఎవరంటీనా? దానియేలు. దానియేలు అంటే ఎవరు? బబులోని దేశానికి ప్రధానమంత్రి లాంటి వాడు, రాజు తర్వాత అంత అధికారము కలిగిన వాడు. ఇతనంటండి, వినండి, ఇతనంట ప్రతిరోజు అనుదినము రోజుకు ముమ్మారు మేడగది ఎక్కి యెరూషలేము తట్టు తలుపులు తెరచి అనుదినము తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను అని చెప్పబడుతుంది. అప్పుడప్పుడునా? ప్రతిరోజునా? మీరు మాట్లాడాలి. వాక్యం ఏం చెప్తుందండి? అప్పుడప్పుడునా? ప్రతిరోజునా? లేదా తనకు గుర్తొచ్చినప్పుడా? రాజుగారికి ఎక్కువ పని ఉంటుందా? ప్రధానమంత్రికి ఎక్కువ పని ఉంటుందా? కూలి పని చేసుకునే వాళ్ళకి ఎక్కువ పని ఉంటుందా? ఎవరు బిజీగా ఉంటారు?
ఉద్యోగం చేసుకునే వాళ్ళకన్నా బిజీగా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఉంటారా, ఉండరా? అలాంటిది దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి దానియేలు అండి ఖాళీగా ఉంటాడా, బిజీగా ఉంటాడా? మీరు మాట్లాడాలి. ఖాళీగా ఉంటాడా, బిజీగా ఉంటాడా? బిజీగానే ఉంటాడు కదా. దానియేలుకి ఎంత బిజీయో, దానియేలుకి తీరిక లేని సమయం. ఎన్ని సమస్యలు వస్తాయో, ఎంతమందికి సమాధానం చెప్పాలో, ఎంతమందికి న్యాయం తీర్చాలో, ఎంతమందికి దేశంలో అధికారాలు అప్పగించాలో, ఉదయం లేస్తే పడుకునేంత వరకు బిజీ 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 లైఫ్ దానియేలుది. కానీ అద్భుతమైన విషయం చెప్పమంటారా, అంత బిజీ లైఫ్లో కూడా దేవుని కొరకట దానియేలు ప్రతిరోజు రోజుకు 3 సార్లు దేవునికి కేటాయించేవాడట. మిమ్మల్ని నేను అడిగాను అనుకోండి, బిజీ పాస్టర్ గారు ఏదో సామెత ఉంది అంటారు, గంట తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదంట మనోళ్ళు. కానీ దానియేలు ఆ బ్యాచ్లో కాదండి, నిజంగానే ఆయనకి తీరిక లేదు. కానీ తీరిక చేసుకుని, వినండి చాలా అద్భుతమైన మాట అండి. గొప్పోళ్ళు ఎవరండి బైబిల్ గ్రంథంలో ఉన్నవాళ్ళు? మామూలు చరిత్ర ఏంటండి వాళ్ళది? వాళ్ళు మామూలు చరిత్ర కాదండి, వాళ్ళు సాక్రిఫైస్ చేశారండి. వాళ్ళ టయాన్ని సాక్రిఫైస్ చేశారు, వాళ్ళ సమయాన్ని సాక్రిఫైస్ చేశారు. అన్ని బిజీ లైఫ్లో మొత్తం పక్కన పెట్టి దేవుని మేడగదిలోకి వెళ్ళి రోజుకు 3 సార్లు మమ్మారు దేవుని సన్నిధిలో మోకరించి యెరూషలేము తట్టు చేతులు పైకెత్తి ఆయనకు ప్రార్థన చేయుచు దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడట. బిడ్లారా, అద్భుతమైన విషయం చెప్పంటారా? మామూలు సమయంలో చేశారంటే అనుకోవచ్చు, దానియేలుని ఎలాగైనా చంపాలి, దానియేలు ఎలాగైనా పదవి నుంచి కిందకి దించేయాలి, ఎలాగో దించుదామని శత్రువులందరూ ప్రయత్నం చేశారట. శత్రువులందరూ ప్రయత్నం చేస్తే వాళ్ళకి కనపడింది ఏంటంటే, దానియేలులో ఒక్క పొరపాటు కూడా కనపడలేదట. దానియేలులో ఒక్క రిమార్కు కూడా కనపడలేదటండి. సరే, వీటిలో ఏ రిమార్కు కనపడలేదు. ఆఫీసులో లంచం తీసుకోలేదు, లేదా ఎవరిని తిట్టలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరి దగ్గర ఏ అమ్మాయి దగ్గర బ్యాడ్గా ప్రవర్తించలేదు, అసలు డబ్బే తీసుకోలేదు. ఇతను చాలా నీతిగా ప్రవర్తిస్తున్నాడు, ఈయన ఎలాగైనా పట్టుకోవాలని ఆలోచించుచుండగా వాళ్ళకు ఒక ఆలోచన వచ్చిందంట. దానియేలును పట్టుకోవాలంటే ఆత్మ విషయంలో తప్ప, ఆత్మ సంబంధమైన విషయంలో తప్ప మరి దేంట్లో పట్టుకోలేమని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళానంట. ఒక్క 40 దినాలు రాజా, నెల రోజులు రాజా, నీ దగ్గర తప్ప ఎవరి దగ్గర ప్రార్థన చేయకూడదని చెప్పారు. రాజు శాసనం చేశాడు, ముద్ర వేశాడు. నా దగ్గర తప్ప ఎవరి దగ్గరైనా మీరు ప్రార్థన చేస్తే కనుక మరణదండన విధిస్తాను, సింహాల బోన్లో పడేస్తానని శాసనం చేశాడు. ఆ శాసనము బయలుదేరిందని ఎవరికి కనబడింది? దానియేలుకి కనబడింది. దానియేలు సమక్షంలో జరిగి ఉంటుంది, ఎందుకంటే దానియేలు అక్కడ ఉన్నాడు. దానియేలు సమక్షంలోనే జరిగి ఉంటుంది. కానీ దానియేలు భయపడి మానేలేదట. యథాప్రకారంగా, అబ్బాయి ఈ మాట చాలా ఇష్టమండి, యథాప్రకారంగా తన మేడ గదిలోనికి వెళ్ళి రోజుకు 3 మారు మోకరించి చేతులెత్తి యెరూషలేము తట్టు చేతులెత్తి ఆయన ప్రార్థన చేయుచు దేవుణ్ణి స్తుతించుచు వచ్చెను. యేసయ్యకి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రార్థన చేసినందుకు దానియేలుకు వచ్చిన రివార్డ్ ఏడు చెప్పమంటారా? తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశాడు. మీలో చాలామంది ఇదే బాధ కలుగుద్ది. అయ్యా ప్రార్థన ఎక్కువ చేస్తున్నాను కానీ సమస్యలు ఎక్కువ వచ్చేస్తున్నాయండి పాస్టర్ గారు అనొచ్చు. మీరు వస్తాయి. ప్రార్థన చేయకుండా ఆపడానికి ప్రయత్నించేవాడు అనేకమైన సమస్యలు సృష్టిస్తాడు. ప్రార్థన చేయకుండా ఆపడానికి నీ ఇంట్లో రోగాలు పెడతాడు. దేవుని మందిరానికి రాకుండా ఆపడానికి లేనిపోని కష్టాలు, నష్టాలు, రోగాలు, బాధలు, వ్యాధులు నీకు పెడతాడు. ఆర్థికపరమైన ఇబ్బందులు పెడతాడు. ఇవన్నీ చూసుకుని నువ్వు అనుకుంటావు దేవుని మందిరానికి వెళ్ళిన ఉపయోగం లేదని చెప్పి మనం ఆగిపోతుంటాం. అక్కడే మనము సాతానికి లొంగిపోతాం బిడ్లారా.
కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు దేవుని మందిరానికి దూరం అవ్వకూడదు, ప్రార్థనకు దూరం అవ్వకూడదు. ఒకవేళ ప్రార్థన చేయుచుండగా ఇలాంటివన్నీ వచ్చి మన సింహాల లాంటి బోనులో పడవేసినా అద్భుతం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, సింహాల బోనులో నుండి కూడా నిన్ను, నీ కుటుంబాన్ని పైకి లేవనెత్తగలిగిన వాడు నా యేసయ్య. పైకి తీసుకురాగలిగిన వాడు నా యేసయ్య. లేవనెత్తగలిగిన వాడు నా యేసయ్య. రోగాల నుంచి, బాధల నుంచి, కరువు నుంచి, ఇబ్బంది నుంచి ప్రార్థన నువ్వు మానకుండా ఉంటే నిన్ను పైకి లేవనెత్తేవాడు నా యేసయ్య. కొడదాం యేసయ్య గట్టిగా చప్పట్లు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థన మానేసవా? దానియేలు ప్రార్థన మానలా. అనుదినము చంపినా, తిట్టినా, కొట్టినా, ఏం చేసినా దేవుని మందిరంలో ప్రార్థన మాననాన్ని నిశ్చయించుకున్నాడు దానియేలు. అందుకే దానియేలు చరిత్రలో ఉన్నాడు బిడ్డలారా. దానియేలు ముందు సింహాలు నోరు మూసుకు కూర్చున్నాయి. బిడ్డ, ఓ మంచి మాట చెప్తున్నాను. రాబోయే కాలంలో ప్రార్థన నువ్వు చేయగలిగితే, అనుదినము ప్రార్థనలో ఉండగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే సమస్యలు నీ ముందు నోరు మూసుకు కూర్చుంటాయి. కరువు నీ ముందు నోరు మూసుకు కూర్చుంటుంది. జబ్బులు నీ ముందు నోరు మూసుకు కూర్చుంటాయి. అందులో నుంచి దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఇరుకులోనున్న స్థలములో నుండి విశాలమైన స్థలములోకి నా దేవుడు తీసుకొస్తాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. సో ఎన్ని చెప్పాను ఇప్పటికి నేను? నెంబర్ 1 చెప్పండి, అందరూ చెప్పాలి. విసుగాక. రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది కన్నీటి ప్రార్థన చేయాలా? ఏ ప్రార్థన చేయాలి? కన్నీటి ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన గురించి ఒక మాట చెప్తాను. బైబిల్ గ్రంథంలోనండి, మీరు వినండి. ప్రపంచంలో దేనికైనా విలువ ఉందో లేదో నాకు తెలియదు, కానీ క్రైస్తవుడు కార్చే కన్నీరు అంటే దేవుడికి చాలా ఇష్టం అంట. ఒక రోజున పరలోకములో నుంచి దేవుడు 4 దేవదూతల్ని లోకములోకి పంపించాడట. నాకు ఇష్టమైన, శ్రేష్టమైన, మంచిది పట్టుకురమ్మని చెప్పాడట. ఈ 4 దేవదూతలు శ్రేష్టమైనటువంటి వాటిని తీసుకెళ్లారట. ఒకడు ప్రపంచంలో ఎక్కడా దొరకని బంగారాన్ని తీసుకువెళ్ళాడట. దేవుని ముందు పెట్టాడట. దేవుని ముందు పెడితే దేవుడు చూశాడట, బంగారం నా సృష్టే కదా, మీరు నడుస్తున్నది ఈ పరలోకంలో, మీరు నడుస్తున్నది అంతా కూడా కాళ్ళ కింద ఉందంతా బంగారమే కదా అన్నాడట. ఇంకొక ఆయన వజ్రవైడూర్యాలు తీసుకువెళ్ళాడట. దానికి దేవుడు శబాష్ మంచిదే కానీ అని చెప్పి దాన్ని కూడా మెచ్చుకోలేదు. ఇంకొకడు ఏం చేశాడంటే భూలోకంలో ఉన్న శ్రేష్టమైనటువంటి పళ్ళు పలహారాలు తీసుకెళ్ళాడట. అది చూశాడట. అబ్బాయి ఇది నా సృష్టే కదా అన్నాడట. ఒక దేవదూత మాత్రం భయపడుతూ దోషులతో నీళ్లు తీసుకొచ్చిందట. ఈ దోషులతో నీళ్ళు ఎప్పుడైతే తీసుకొచ్చిందో అది ఏమిటని అడిగాడట. అయ్యా, భూలోకంలో నీ భక్తులు కార్చిన కన్నీరయ్యా అన్నదట. వెంటనే దేవుడు అన్నాడట, దానిని బుడ్డిలో దాయమన్నాడట. అబ్బా, ఎక్కడ దాయమన్నాడు? నా ఎదురుగా ఒక బుడ్డిలో దాయమన్నాడట. తీయండి 56వ కీర్తన 8వ వచనం తీయండి. 50 నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. ఎవరి కన్నీళ్ళంట? ఎవరైతే దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తారో, నీకు కలిగిన శ్రమను బట్టి, శోధనను బట్టి, బాధను బట్టి, ఒకవేళ మనుషుల దగ్గర ఏడ్చే కన్నా, వాళ్ళ చుట్టాలు బంధువుల దగ్గర ఏడ్చే కన్నా, నీ స్నేహితుల దగ్గర ఏడ్చే కన్నా, ఫలానా వారి దగ్గర ఏడ్చే కన్నా, అక్క చెల్లెల దగ్గర ఏడ్చే కన్నా, అన్నదమ్ముల దగ్గర ఏడ్చే కన్నా, తల్లిదండ్రుల దగ్గర ఏడ్చే కన్నా, పిల్లల దగ్గర ఏడ్చే కన్నా, దేవుని మందిరములో నువ్వు మోకరించి ఏడవగలిగితే, నీ కళ్ళమ్మట నీళ్లు కారగలిగితే, ఆ కన్నీళ్ళంట దేవదూతలంట దోశలతో పట్టుకొని తన బుడ్డులో దాస్తారట పట్టుకెళ్ళి. అద్భుతం చెప్పమంటారా? ఆ బుడ్డులో దాచబడిన కన్నీళ్లను దేవుడు చూచట, తగిన సమయములో నీకు గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడట. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 3వ వచనం తీయండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 3వ వచనం.
యెషయా గ్రంథము, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొందునో, ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా ఏమి విడుచుచు, కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యేషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నేను పొడిగించి ఉన్నానని చెప్పమన్నాడు. ఏం చూశాడట? కన్నీళ్లు విడుచుట చూచాను అన్నాడు. మొగుడు కొడితే ఎవడైనా ఏడుస్తాడు. భార్య తిడితే ఎవరైనా మగాళ్ళు కూడా ఏడిచేస్తున్నారు ఈ మధ్యలో. మొగుడు కొడితే ఏడడం పెద్ద కన్నీళ్ళు కాదు. కొంతమంది ఎమోషనల్ ఉన్న భర్తలు కూడా భార్య మాత్రం సీరియస్ అయిపోతే వాళ్ళు కూడా ఏడిచేస్తున్నారు ఈ మధ్యలో. మగాళ్ళు కూడా ఏడిచేస్తున్నారు ఆడలతో పాటుగా. భార్య తిడితే ఏడిచే, అందుకే పెద్దలు అన్నారు, ఏడిచే మగాడిని నవ్వే ఆడదాన్ని ఏం చేయొద్దు అన్నారు. కానీ బైబిల్ అంటుంది, దేవుని సన్నిధిలో ఏడిచే మగాడంట మగసిరి గలవాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, ఎక్కడ ఏడాలి? దేవుని సన్నిధిలో ఏడ్చే మగాడిని ఏమని పిలుస్తుందంటే బైబిల్ మగసిరి గలవాడు అంటుంది. ఇప్పుడు ఈ యొక్క హిజ్కియా కన్నీళ్లు కార్చుచు విడచుచు దేవునికి ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. ఇప్పుడు అంటాడు, నీ కన్నీళ్ళు నేను చూశానంటే, నీ ప్రార్థన నేను అంగీకరించినాను అన్నట్టు. అంటే బిడ్డలారా, వచ్చిన శ్రమను బట్టి నీకు నువ్వు ఏడ్చే బదులు, నేను అదే చెప్తున్నాను, చాలామందికి కుటుంబాలని చెప్పే పని ఏంటంటే, మీకు మీరు ఏడ్చే బదులు, భార్యాభర్తలుగా ఏడ్చే బదులు, వాళ్ళ మీద వీళ్ళ మీద మనం అనుకునే బదులు, దేవుని మందిరంలోకి వచ్చి ఏడవండి. ప్రభు సన్నిధిలోకి వచ్చి కన్నీళ్లు కార్చు. అయ్యా అందరూ వదిలేశారు, అయ్యా దిక్కులేనోండి, అయ్యా నీవు తప్ప నాకెవరున్నారని దేవుని మందిరంలోకి వచ్చి ఏడిస్తే నీ కన్నీళ్లను నా ప్రభువు చూస్తాడు. నీ కన్నీళ్లు నా ప్రభువు చూస్తే ఖచ్చితంగా దేవుడు నీ కన్నీళ్లు చూచిన దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించినట్లే నీకు తన కృపనిచ్చి నడిపిస్తాడు, దీవిస్తాడు. మీకు ఎవరికి నమ్మకం లేదనుకుంటా, అందుకే ఏడ్చి ప్రార్థన చేయడం అంటే మీకు నమ్మకం లేదనుకుంటా. అన్నిటికంటే విలువైంది కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 6వది విజ్ఞాపన ప్రార్థన. చెప్పండి, ఏ ప్రార్థన? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని ఏం చేస్తున్నాడమ్మా? హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రం. అంటే మనం సుఖంగా బతకాలంటే ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలంట? రాజుల కోసం ప్రార్థన చేయాలంట, అధికారుల కోసం ప్రార్థన చేయాలంట, ఇంట్లో మారు మనసు లేని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, భర్తల కోసం ప్రార్థన చేయాలి, కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి. వీళ్ళందరి కోసం మనం విజ్ఞాపన చేస్తే వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు. ఇంకొక ఆసక్తికరమైన మేలుకరమైన మాట చెప్పమంటారా? మనం చాలా క్షేమంగా బతకాలంటే బయటోడు కూడా క్షేమంగా ఉండాలి. మనం మంచిగా నడిపిస్తే సరిపోదండి బండి, ఎదటోడు కూడా ఎలా నడిపించాలా? మంచిగానే నడిపించాలా. మనం డ్రైవింగ్ మంచిగా చేస్తే సరిపోదు, ఎదటోడు కూడా డ్రైవింగ్ ఎలా చేయాలి? మంచిగా ఉండాలి.
మనం మంచిగా ఉంటే సరిపోదు, మన చుట్టుపక్కల వారందరూ కూడా మంచిగా ఉండాలంటే మనం వాళ్ళ కొరకు ఏం చేయాలి? విజ్ఞాపన చాలా విలువైనది. నీవు విజ్ఞాపన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రజల కొరకు, అన్యుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ఉద్యోగస్తుల కొరకు, వీళ్ళందరి కొరకు మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఆఖరి చూద్దాం, ఆఖరి చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఉపవాస ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలి? మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఏ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. మరలా చదువునానా? అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ, ప్రార్థన వలననే కానీ. ఫుట్ నోట్లో చూడండి ఏముంది? ఉపవాస వలననే కానీ. ఏమని రాయబడి ఉంది? ఉపవాస వలననే కానీ మరి దేని వలన ఇది వదిలిపోదని తన శిష్యులతో యేసుప్రభువు వారు చెప్పారు. యేసుప్రభువు వారు రూపాంతర కొండ మీదకు వెళ్ళారు. పేతురు, యాకోబు, యోహాన్ని వెంటబెట్టుకు వెళ్ళారు. అందులో దేవుని బిడ్డలారా, యేసయ్య రూపాంతరం చెందుతాడు. వీడు యథావిధిగా పడుకున్నారు, నిద్రపోయారు. కింద ఒక ఆయన తీసుకొచ్చాడు, ఒక బాలుని తీసుకొచ్చాడు. అతడు శిష్యుల దగ్గరికి వచ్చాడు. అయ్యా, వీడి చిన్ననాటి నుండి వీడిని చెమిటి మోగదయ్యం పట్టుకుని నీళ్లలోనూ అగ్నిలోనూ దోచేస్తుంది, వీళ్ళని స్వస్థపరచమని అడిగాడు. శిష్యులు చాలా ప్రయత్నం చేశారు, మిగతా వాళ్ళందరూ ప్రయత్నం చేశారు, కానీ ఆ దయ్యాన్ని ఏం చేయలేకపోయారు, వీళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. ఈ లోపల పైనుంచి యేసుప్రభు వారి కిందకు వచ్చారు. కిందకు వచ్చిన తర్వాత యేసుప్రభు వారు వచ్చారన్న సంగతి తెలుసుకుని ఈ కుర్రోడిని తీసుకెళ్ళాడు యేసుప్రభు వారి దగ్గరికి. అన్నాడు, అయ్యా, వీడు చిన్ననాటి నుండి మరి వీడికి దెయ్యం పడుతుంది, నీళ్లలోనూ అగ్నిలో దోచేస్తుంది, వీడు చెమిటి మోక దెయ్యం కలిగిన వాడయ్యా. ఇంకో మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వీళ్ళు బాగు చేస్తారనుకున్నాను, వీళ్ళు బాగు చేయలేకపోయారయ్యా. మరి నీ వల్ల ఏమైనా అయితే, ఏనండి మాట, నీ వల్ల ఏమైనా అయితే మరి నా కొడుకును బాగు చేయి నాయనా అని అడిగాడు. అప్పుడు యేసుప్రభువు వారు అన్నారు, బాగు చేస్తానులే కానీ ముందు నీకేముండాలి? విశ్వాసం ఉండాలన్నాడు. ఒక మంచి మాట చెప్తున్నారు, దేవుడు నీ పట్ల కార్యం చేయాలంటే ముందు నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండుట, దేవుని దగ్గరకు వచ్చిన వారు ఆయన ఉన్నాడనియు, ఆయనకు ప్రార్థన చేసి చేయు వారందరికీ ఫలము దయచేయువాడైను మనము నమ్మవలను కదా అంటాడు ఆయన. హెబ్రీ గ్రంథకర్త అంటాడు. ఇప్పుడు యేసుప్రభువు వారు అంటారు, నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు. అంటాడు, అయ్యా, అపనమ్మకము కలగకుండా నాకు సహాయం చేయమన్నాడు. అప్పుడు యేసుప్రభువు వారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము ఏమన్నాడు ఆయన? సాధ్యమని చెప్పిన తర్వాత దెయ్యాన్ని గద్దించాడు. దెయ్యాన్ని గద్దించడం చాలా చిన్న విషయం అండి. సర్వలోకనాథుడకు దేవుడు సర్వశక్తివంతుడైన ఒక చిన్న దురాత్మను గద్దించడం పెద్ద లెక్క కాదు. అది పోతాది అన్న విశ్వాసం నీకు ఉండాలి. నీ రోగం తీయడం పెద్ద లెక్కేం కాదు నా దేవుడికి, అది పోతాది అన్న విశ్వాసం నీకు ఉండాలి. నీ పట్ల కార్యము చేయడం పెద్ద దేవునికి పెద్ద గొప్ప ఏం కాదు, నా దేవుడి కార్యం చేస్తాడు, ఈ పని నాకు చేస్తాడన్న నమ్మకం నీకు ఉండాలి. నమ్మవలనే కదా, నీకు నమ్మకం ఉండాలి కదా, ఉంటేనే కదా నా దేవుడి కార్యం చేస్తాడు అన్నాడు. నువ్వు నిజంగా నమ్మితే కనుక, ఆవగింజంత విశ్వాసం నీకుంటే కనుక ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడద్దని చెప్పాడు. వినాలి, నమ్మాలి, దేవుడు చేస్తాడన్న నమ్మకం నీకు ఉండాలి. అపనమ్మకం కలిగించేవాడు ఒకడున్నాడు, సాతాను గడా, జరుగుతాడు, నీ దేవుడు చేస్తాడేంటి, నీ దేవుడు చేయగలడేంటి, నువ్వెంత ప్రార్థన చేసినా చేస్తాడేంటి, నీ వల్ల కాదు, నీ వల్ల కాదన్న కాడే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. నీకు అసాధ్యమైన కార్యాన్ని నా దేవుడు సాధ్యం చేసి చూపిస్తాడు. నీకు చేతకాని టైంలోనే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, చేతనైనట్టుగా దేవుడు చేస్తాడు. ఎల్లగొట్టాడా? కుర్రాడు బాగయ్యాడా? ఇంటికి వెళ్ళిపోయాడు. శిష్యులు ఏకాంతంగా యేసుప్రభువు దగ్గరికి వచ్చారా, అయ్యా, మరి మేము ప్రార్థన చేసాం, మేము వెళ్ళగొట్టలేకపోయాం, మరి నువ్వు వెళ్ళగొట్టవయ్యా అని అడిగారు. అప్పుడు యేసుప్రభువు వారు చెప్తున్న మాట ఇది, దెయ్యాలు పోవాలంటే కేవలం ఉత్తుత్తి ప్రార్థనలకు పోవు, నువ్వు చేసే నామకార్థ ప్రార్థనలకు పోవు,
నువ్వు చేసే 10 మందికి కనపడి చేసే ప్రార్థనల వల్ల పోవు. ఎలా పోతుంది చెప్పమంటారా? ఉపవాస ప్రార్థన. నేను అడుగుతున్నాను, నీ ఇంట్లో ఈ కార్యం జరగలేదు కదా, నీవు నీ భార్య లేదా నీవు వ్యక్తిగతంగా, ప్రవ్వా ఈరోజు ఉపవాసం ఉంటాను, నీ మందిరంలో గడుపుతానయ్యా, ఈ కార్యం నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారని ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? దేవుని మీద నిందలేయడం, వాళ్ళ మీద నిందలేయడం, వీళ్ళ మీద నిందలేయడం, వాళ్ళ వీళ్ళని అనగడమే తప్ప ఎప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి ఈ కార్యం నాకు జరిగించు ప్రభువా, నీవు కార్యం జరిగించే వరకు వారానికి ఒక్క రోజు నేను ఉపవాసం ఉండి నీ మందిరంలో నా టైంలో నేను వచ్చి ప్రార్థన చేస్తాను ప్రభా అని ఎప్పుడన్నా అన్నావా? ఇంకో మాట చెప్పనా, ఉపవాసం ఉన్నప్పుడు పనికి పోకూడదు. అది ఉపవాసం అందో కడుపు కాల్చుకోవడం అంటారు. ఉపవాసం అంటే ఏంటో చెప్పమంటావా? అసలైన నేను ఉపవాసం ఉన్నానని చెప్పి నీ పనులకి నీ దానికి పోతే దాన్ని ఉపవాసం అనరు. దానికి దేవుడు విలువ ఇవ్వడు. ఉపవాసం ఎలాగ చేయాలో చెప్పంటావా? అంటే దగ్గర, వాసం అంటే నివాసము చేయడం. ఉపవాసం అంటే నీకున్న పనులన్నీ పక్కన పెట్టి, నీకున్న అన్ని దూరంగా పెట్టుకుని దేవుని దగ్గరకు వచ్చి దేవునితో నివాసము చేయడమే ఉపవాసం. మరి దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేయాలి? పాట పాడుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా, కన్నీరు గర్చాలా, ఆ రోజంతా ఎవరితో గడపాలా? దేవునితో గడపాలా. అది నిజమైన ఉపవాసం. దాన్ని దేవుడు అంగీకరిస్తాడు. అయ్యా నేను ఉపవాసం ఉన్నానండి అని చెప్పి నువ్వు పనికి పోతే నీ పని చేసుకున్నావు కానీ దేవుని దగ్గర లేవు నువ్వు. అందుకే యెషయా అంటాడు, ఉపవాస దినమున మీ పనులను కట్టిపెట్టి అంటాడు. ఏ రోజైతే నువ్వు ఉపవాసం ఉన్నావో, ఏ గంట అయితే ఉపవాసం ఉన్నావో ఆ గంటంతా దేవుని దగ్గర ఉండాలి. ఈ 40 దినాల్లో చాలామంది ఈ పనులు చేస్తారు. అది దానివల్ల ఫలము పొందము. ప్రార్థన పెట్టారు అన్న టైము మనకు తెలిసినప్పుడు ఆ సమయంలో మనం వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి. అలాంటి ఉపవాసాలు ఎన్ని ఉన్నా ఉపవాసాలు దేవుడు అంగీకరించడు. ఉపవాసం అంటే ఏమనుకుంటున్నారు? సొంత పనులు చేసుకోవడానికి ఉపవాసం కాదు. అది లోక సంబంధమైన ఆచారం అంతకన్నా కాదు. ఉపవాసం ఉన్న దినాల దేవునితో గడపాలి. అప్పుడండి వినండి, ఆ ఉపవాసం ఉన్న రోజు నువ్వు దేవునితో గడిపితే దేవుని యొక్క ముఖాన్ని చూస్తావట. ఆమేన్ చెప్పండి. ప్రతిరోజు మన చుట్టుపక్కల ముఖం చూసి, మన ఆయన ముఖం చూసి, మన పెళ్ళ ముఖం చూసి బోరు కొట్టేసిందేమో. ఒక్కసారి యేసయ్య ముఖం చూస్తే కోటి సూర్యుల తేజస్సు కంటే వెలిగిపోతున్న ముఖం ఎప్పుడైతే కనపడిందో ఆ వెలుగు మనలోనికి వచ్చేస్తుందంట దేవుని బిడ్డలారా. ఇంకొక అద్భుతమైన మాట చెప్పనా, ఆ వెలుగుతో పాటు దేవుని మంచి చేతి స్పర్శ నిన్ను తాకుతుందట. ఒక్క చేతి స్పర్శ నిన్ను తాకితే, యేసయ్య ముడితే చచ్చిన శవాలు పైకి లేస్తే, వినండి బైబిల్ గ్రంథాల్లో యేసయ్య చెయ్యి తాకితే చచ్చిన శవాలు పైకి లేచాయి కదా. నువ్వు ప్రార్థన చేయుచుండగా యేసయ్య వచ్చి నిన్ను తాకితే ఒళ్ళంతా పులకరించి ఎక్కడో తెలియని గొప్ప శక్తిని మనం పొందుకుంటామంట దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రార్థన చాలా విలువైనది. ఈరోజు ప్రార్థన దినోత్సవం. ఒకసారి అందరూ లేచి నిలబడి కొద్ది నిమిషాలు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దామా? దేవుని సన్నిధిలో ప్రార్థిద్దామా? సంఘం కొరకు ప్రార్థిద్దామా? మన కుటుంబాల కొరకు ప్రార్థిద్దామా? నీ వ్యక్తిగత విషయాలు ప్రార్థిద్దామా? సమాజం కొరకు ప్రార్థిద్దామా? 2 చేతులు పైకెత్తుదామా? ఒకసారి 2 చేతులు పైకెత్తండి, కళ్ళు మూసుకోండి.